హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న వీడియోని ఒక స్టోరీ బోర్డ్ కింద ఎలా మార్చాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని చివరిదాకా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. గూగుల్ స్టోరీ బోర్డ్ అనే యాప్ గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించిన URL అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఐకాన్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాం. మీకు యాక్సెస్ అడుగుతుంది, అలౌ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను. దీంట్లో మళ్ళీ లోడ్ వీడియో అని వచ్చింది, చూసారు కదా. అది ట్యాప్ చేసిన తర్వాత నా దగ్గర ఒక వీడియో ఉంది శాంపుల్ది. అది ప్రెస్ చేశాను. లోడ్ అవుతుంది, ప్రాసెసింగ్ అవుతుంది. మీ దగ్గర ఉన్న వీడియోని ఒక ఇలా ఇమేజెస్ కింద కార్టూన్ కింద మార్చుతుంది అనమాట. దీంట్లో ఇలా మీరు ఇలాగ పై నుంచి కిందకి ఒకసారి రీలోడ్ చేస్తూ ఉంటే కనుక ఇమేజెస్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట. ఆ ఈ వీడియోలో ఉన్నవన్నీ ఇలా కార్టూన్ కింద మార్చి చూపిస్తూ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మారింది. ఏ వీడియోనైనా మార్చుతుంది అనమాట. మీరు స్పెసిఫిక్గా ఒక వీడియో అనేది పెట్టాలని ఏం లేదు. క్వాలిటీ అనేది మీకు ఏ వీడియోనైనా ఈజీగా ఇది మార్చి ఇలా చూపించగలదు కార్టూన్ కింద. ఫ్రెండ్స్, మనకి లోడ్ అయిన తర్వాత మీకు కావాలంటే కనుక ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు కావాలంటే కనుక కొత్త వీడియోని అప్లోడ్ చేయొచ్చు, లేదంటే అంటే లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు సేవ్ చేయొచ్చు. అలాగే ఎవరికైనా కావాలంటే కనుక షేర్ కూడా చేయొచ్చు. మనం షేర్ ఐకాన్ ప్రెస్ చేస్తే కనుక మీరు చూడండి, వాట్సాప్కి కావాలితే వాట్సాప్కి, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఈజీగా మీరు ఇలా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.